హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొత్తిమీర నిల్వ పచ్చడి. కొత్తిమీర నిల్వ పచ్చడి తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక 2 కట్టలు కొత్తిమీర తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పెనం పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అందులో వేసి అది బాగా వేగిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని అది కూడా బాగా మగ్గేలా మగ్గించుకోవాలి. ఇలా కొత్తిమీర చింతపండు బాగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ కొత్తిమీర మిశ్రమాన్ని అందులో వేసుకుని 1 కప్పు వరకు కారం వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు మెత్తగా పొడి చేసుకుని ఈ పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వేసుకుని ఇది మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పెనం పెట్టి ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం పోపు వేగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర మిశ్రమాన్ని ఇందులో వేసి ఈ ఆయిల్లో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్తిమీర పచ్చడి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.